హలో అన్న, మీ పేరు? మంత్రి హుసేన్ అన్న. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తారన్న? ఏ పార్టీ అధికారం అంటే తొందరగా ఎవరు చెప్పలేదన్న. ఎందుకంటే ఎలక్షన్ టైంకి ఏంటంటే జనాలు ఇప్పుడున్న మూమెంట్లో అప్పుడు ఉండరు. ఎవడేసడానికి మనం గెలిచిన వాళ్ళనే గెలిపిద్దామా అని వేస్తే వేయొచ్చు, లేదు బద్దా ఇంకోసారి ఎందులో వేరే వాళ్ళని చూద్దాం, మళ్ళీ మనకు కొన్ని కష్టాలు వచ్చినాయి అనుకుంటే ఇంకేం చేయలేము. కానీ కొద్ది పథకాలు ఇచ్చే జగన్ చేసిన పథకాలు కొన్ని బాగానే ఉన్నాయి. ఎంఓడి కానీ పిల్లలకి స్కూల్స్ కానీ చాలా బాగున్నాయి. కొన్ని పథకాల ప్రకారం అయితే మందు తీరేదని చెప్పి కొన్ని ఏమో చిన్న చిన్న 2-3-4 పథకాలు ఉన్నాయి తీరేదని చెప్పి దాని ప్రకారం జనాలు అయ్యాలు ఇస్తారు తప్ప చేసిన పథకాలు ఎవరు ఆలోచుకోరు. అలా అనుకుంటే చంద్రబాబు కూడా పోయినసారి చంద్రబాబు వచ్చేస్తారని చెప్పి 5 ఏళ్ల క్రితం ఆయన వచ్చినప్పుడు ఇంకోసారి అన్నీ వస్తాయని చెప్పి అనుకున్నారు. పసుపు కుంకుమ కింద డబ్బులు ఇచ్చేది, కానీ ఏం చేశారు, ప్లేట్ తిప్పేశారు. అందుకంటే ఈ రోజుల్లో చెప్పడం నమ్మలేదు ఏంటంటే ఓటు వేసి జనాలు తప్ప నమ్మలేము. చెప్పండి ఏం అభిప్రాయాలు ఉంటుందో చెప్పలేదు. బయట ఉన్నోడు లోపల ఎలా ఉంటాడో ఎవరికి అక్కడ తెలియదు. కనుక మీకు కేసీఆర్ నాని గారు తెలుసు అది ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఈసారి మరి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఆయన గెలిచే అవకాశం అంటే చాలామంది వాళ్ళ తమ్ముడికి ఉన్నారు కదా చిన్ని గారు అని చెప్పి అలా అభిప్రాయం చూపిస్తున్నారు కొంతమంది కేసీఆర్ నాని గారి గురించి. అంటే ఒక చేసిన పనులు పల్లెటూరులో ఏదైనా వచ్చి ఉంటే కనుక రావచ్చు, సిటీలో అయితే మనం చెప్పలేము. అదొకటి కనుక అంటే ఇప్పుడు ఆయన టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చారు కదా, అదే అక్కడ ప్లస్ మైనస్ పడిద్ది. అర్థండి, టీడీపీలో ఉన్నారు కదా, వైసీపీ వెళ్ళారు కదా, టక్ అని చెప్పి జనాలు అభిప్రాయం అటు మారొచ్చు ఇటు మారొచ్చు, చెప్పలేము. వెయ్యాలనుకుంటే వేయొచ్చు, ఆ టీడీపీలో నుంచి అటు వెళ్ళి మనం ఎందుకు వేస్తాం అనుకుంటే ఏం చేయలేము. అదొకటి కారణం. అంటే ప్రజలు న్యూట్రల్గా ఉంటారు. అలాగే ఉంటారు, అందరూ అలాగే ఉంటుంది. ఇప్పుడు పొరపాటుగా ఇప్పుడు పొద్దున్న రాత్రి చెప్పిన మాట పొద్దున్న చెప్పలేం కదా ఎవరు. ఇప్పుడు సపోజ్ ఎవరో ఎందుకు రాత్రి మంది వేసిన వాడు ఏం చెప్తాడు, రాత్రి నేను చేస్తాడు పొద్దున్న ఎప్పుడు చెప్పారా అంటే జనాలకు కూడా చాలా మంది అలాగే ఉంటారు. వ్యక్తిగతంగా ఎలాంటి వారు అన్న, అంటే ఆఫీస్కి వెళ్తే ఏమైనా సమస్యలు పరిష్కరిస్తారా మామూలుగా? వ్యక్తిగతంగా ఇప్పుడు ఒకటి అయితే చెప్పాలి, జగన్ గారు 108 కానీ ఫోన్ చేసినప్పుడు టక్కన వస్తుంది. కొంతమందికి రేషన్ కార్డులు ఏదైనా ఫాస్ట్ రావాలని వస్తున్నాయి. కొన్ని అలాంటి పథకాలు చాలా ఉన్నాయి. కొన్ని పథకాల్లో ఏంటంటే ఆయన కొన్ని ఉంటాయి కదా, చిన్న చిన్న లేడీస్ వాళ్ళని కానీ కొన్ని కరెంటు కోతలని కానీ కొన్ని ట్యాక్స్ ప్రకారం కానీ అవి కొన్ని పెరిగినాయని చెప్పి ఇబ్బందులు వ్యాపారం నుంచి వ్యాపారాలు లేవని చెప్పి బాధపడుతుంది. అది విజయవాడ చూసుకుంటే వైసీపీ జెండా ఎగురుతుందా, సరే టీడీపీ జెండా ఎగురుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పే కాదన్నా, మీ అభిప్రాయంలో ఏ జెండా ఎగురితే మంచిది అంటారు? ప్రజలు కాకుండా వ్యక్తిగతంగా మీ అభిప్రాయం? నా అభిప్రాయం అంటూ మనకంటూ పార్టీ ఫీలింగ్ ఏం లేదు. మనకి ఏది వచ్చినా ప్రజలు మంచి అయితే చదవకుంటాం. మనం అదొకటి చెప్తాం. మన ప్రజలకు మనం పార్టీ ఫీలింగ్ అయితే మనకి ఏది లేదు. ఎందుకంటే ఎవరు వచ్చినా ఒకటే, కాకపోతే చేసే పనులు మంచిగా ఉంటే ఆ ఒకటి చాలు అనుకుంటాం. అది 3 రాజధానుల గురించి ఏమంటారన్న? అదొక్కటే నమ్మకాలు లేదు జనాలకి. ఎందుకంటే ఇవాళ చెప్పిన మాట మళ్ళీ తీసేస్తా అంటారు, మళ్ళీ పెడతా అంటారు, మళ్ళీ ఇస్తా అంటారు. పెట్టడం కరెక్టా రాంగ్ అంటారు? 1 ఉంటే మేలా, 3 ఉంటే మేలు అంటారు మీ అభిప్రాయంలో? ఫస్ట్లో అనుకుంది విజయవాడలో 1 ఉంటే చాలా బాగుంటుందని చాలామంది అనుకున్నాం. ఆయన జగన్ గారు ఉంటే 3 రాజధానులు ఉంటే లెక్క ప్రకారం అయితే జనాలకి బాగా ప్రసిద్ధిగా అనుకున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒకరికి ఇచ్చే తప్ప ముగ్గురికి ఎవరుగా పెట్టుబడి ఏదైనా ఒకటే హైదరాబాద్ డెవలప్ చేద్దాం, హైదరాబాద్ చేసి తప్ప అన్ని ఊళ్ళు చేదుగా వరంగల్ సహా అన్ని. ఓవరాల్గా తీసుకుంటే ఒకటే అనుకుంటారు జనాలు అందరూ. జనాలు ఇప్పుడు ఏదనుకుంటే ఆ పార్టీ. Like and subscribe Eagle Media Works.